వేదకాలం నుండి రామాయణ భారత కాలం వరకు వికసించిన భారతీయ సంస్కృతిని వారసత్వంగా స్వీకరించిన ఆదివాసుల నీటికి ఆచార సంప్రదాయాలు పాటించడం విశేషమని రాష్ట్ర సామాజిక సమర సతవేదిక కన్వీనర్ అప్పాల ప్రసాద్ చెప్పారు. భాష, యాస, కట్టు, బొట్టు కోసం అలాగే అడవి, చెట్టు, పుట్ట, నీటి రక్షణ కోసం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమించిన నవ యువకుడు బిర్సా ముండా అందరికీ ఆదర్శమని అప్పాల ప్రసాద్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని చాన్పల్లి రాయి సెంటర్ కమ్యూనిటీ హాల్లో రాష్ట్ర సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో భగవాన్ బిర్సా ముండా 147వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అప్పాల ప్రసాద్ హాజరు కాగా బేల మండలంలోని 30 గిరిజన గ్రామాల నుండి సార్మిడి పెద్దలు 26 మంది పట్టేళ్లు పాల్గొన్నారు. మన దేవతలు నమ్మకాల నుండి మనను దూరం చేసే దుష్ట శక్తులు మన మధ్యలో సంచరిస్తున్నాయని అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మత మార్పిడులు జరగకుండా అలాగే ఆదివాసీలు తమ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థ వికాసానికి కృషి చేయాలని అప్పాల ప్రసాద్ కోరారు. బిర్సా ముండా జయంతి ఉత్సవాల సందర్భంగా నవంబర్ 15, 1875లో జన్మించినటువంటి బిర్సా ముండా యొక్క జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సామాజిక సమరసత వేదిక ఈ యొక్క ఆదివాసీల్లో ఉండేటువంటి అన్ని తెగలు 7 తెగలు 9 తెగలు ఇక్కడైతే అన్ని తెగల వాళ్ళ మధ్యలో సమరసత నిర్మాణం చేయడం ఒకటి. అలాగే వేల సంవత్సరాలుగా తరతరాలుగా వస్తున్నటువంటి సంస్కృతులు, ఆచారాలు, పండుగలు